వారు 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు, రోదనగా ప్రార్థన చేశాడు, దుఃఖంతో ప్రార్థన చేశాడు. అంటే ఉపవాసం ఉండడం వల్ల యేసు ప్రభువు వారికి ఏం కలిగిందండి? ఉపవాసం చేయడం వల్ల యేసు ప్రభువుకు ఏం దొరికింది? శక్తి దొరికింది కదా. అపవాదం వచ్చి ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని చేసుకొని తిన్నాడు, చేసుకోలేదు. ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే ఈరోజు మనందరం కూడా గమనించాల్సిన మాట, ఆయన మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరంగా ఉన్నాం, ఆకలి చేయొచ్చు, వేదన రావచ్చు, బాధ రావచ్చు, వాటి కొరకు మనం జీవించవలసిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ 40 రోజులు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆచారంగా చేసే వాళ్ళుగా ఉన్నారు, కానీ ఆచార క్రైస్తవులుగా కాదు కదా. గాజులు లేకుండా అంటే వేరే వేరే సాంప్రదాయాలు కలిగి జీవించి ఆ పనిని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మనందరం ఏం చేయాలంటే ఈ 40 రోజులు ప్రత్యేకంగా దేవునితో సమయము గడపాలి. దేవునితో సమయం గడపడం అంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన, నా యొక్క ప్రార్థన విని దేవుడు తన జవాబును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడవాలి. ఈరోజు మన సంఘం కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే దుఃఖంతో ప్రార్థన చేయాలి, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. ప్రభువా మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, మా సంఘాన్ని దీవించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడు. వింటాడా? అందుకే ఇంకొక మాట కూడా మనం చదువుతాం చూడండి. కీర్తనల గ్రంథము 1వ కీర్తన చదువుతాం. ప్రభు చిత్తమైతే ఈ నెక్స్ట్ సీజన్ లో కీర్తనల గ్రంథాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. 1వ కీర్తన చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రంలో దానిని ధ్యానించువాడు ధన్యుడు అని 1వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఏమని దేవుని బిడ్డారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఈరోజు మనం ఎవరిని బట్టి నడుస్తాం? ఎక్కువగా దేవుని వాక్యం బట్టి నడుస్తామా? మన మనసులో చెప్పే మాటల వల్ల నడుస్తామా? దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి మనుషులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ ప్రకారం నడిచే వారిగా ఉంటాం. ఇక్కడ అంచిన మాట మనం చూస్తే ఎవరైతే దుష్ట ప్రవర్తన కలిగిన వారిగా ఉంటారో వారి ఆలోచనలకుండా నీవు నడవద్దు. దుష్ట మనసు కలిగి దుష్ట ఆలోచన కలిగిన వారు నీకు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు వారిని వెంబడిస్తున్నాం అనుకో, వారిని అనుసరిస్తూ నడుచుకోవడం వలన నువ్వేం చేయబడతావంటే నీ మార్గము చెడిపోతుంది. అందుకే ఇక్కడ అంటున్న మాట, దుష్టుల ఆలోచనలు చొప్పున నువ్వు నడవద్దు. ఈరోజు మనకు వచ్చే ఆలోచన వేరే, వాళ్ళకు వచ్చే ఆలోచన వేరే, దేవుడిచ్చే ఆలోచన వేరే, మన సొంత ఆలోచనలు వేరే. కాబట్టి మన ఆలోచన కాకుండా, దేవుడిచ్చిన ఆలోచన కాకుండా ఇతరులు చెప్పిన ఆలోచన కూడా మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మన మార్గాన్ని మనము తప్పిపోతూ ఉంటాం. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు ఈ మార్గం గుండా వెళ్ళడానికి వీలు లేదు అని రాసి ఉంచుతూ ఉంటారు. హైవే రోడ్లో కావచ్చు, లేదంటే మామూలు రోడ్లో కావచ్చు, ఇక్కడికి వెళ్ళడానికి దారి లేదు, మళ్లించబడింది అని చెప్తే ఏం కాదు వెళ్ళి చూద్దామని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అక్కడికి వెళ్ళి మన యూటర్న్ తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ ప్రేమ దేవుడున్నారా, ఆ మార్గములను గురించి నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు మంచి మార్గంలో నడవడానికి దైవవాక్యం నిన్ను ప్రేరేపిస్తుంటే ఆ వాక్యం నేర్చుకుంటూ నువ్వు ఈ మార్గంలో నడవద్దని తెలిసినట్టు ఏం చేస్తున్నావు? ఏం కాదు అని కొంత దూరం వెళ్తున్నావేమో. కాబట్టి ఆ మార్గము సరి అయినది. అలాగే ఇక్కడ అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు. పాపపు మాటలు మాట్లాడే వాళ్ళు, పాపపు స్వభావం కలిగిన వాళ్ళ దగ్గరికి మనము ఎంత దూరం ఉంటే అంత మంచిదా కదా. పాపపు స్వభావం కలిగిన వాళ్ళ దగ్గరికి మనం ఏం చేయాలంట? పాపులు నడిచేటటువంటి మార్గంలో నువ్వు వారి దగ్గర నువ్వు నిలవబడుతూ అంటూ ఉన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, అపహాసకులు కూర్చున్న చోట నా మార్గము ఎవరికి తెలుసా? దేవునికి తెలుసు. నీ మార్గములు ఎట్లా ఉన్నాయి? అందుకే నీ మార్గము, నీ గమ్యము, నువ్వు నీ గమ్యంలో నువ్వు వెళ్తున్నప్పుడు అపవాదిని నువ్వు పట్టుకునే ప్రయత్నం చేసిన అపవాదికి దొరకద్దు అంటే నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా నీ మార్గాలను స్థిరపరుచుకొని ఆ మార్గం గుండా వెళ్తూ ఉండాలి. దైవ మార్గాన్ని దేవుడు నీకు బోధించాడు. ఆ మార్గంలో వెళ్ళడం వలన అనేకులు నిన్ను చూసి
నడిపించబడతారు. కానీ నువ్వు ఇతరులను చూసి నడిపించవలసిన అవసరము లేదు. వాక్యం నీకు తోడుగా ఉంటుంది. ఆ వాక్యం చదవడం వలన ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేయాల్సిందో, ఏది చేయకూడదో నీకు తెలుస్తుంది. అందుకే ఈ మాటలు మనం చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. ఈ మూడు ప్రత్యేకమైనవి మన జీవితంలో. కూర్చోవడం, నడవడం, నిలబడడం. కాబట్టి ఈ మూడు మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్తే మన జీవితం బాగుపడుతుందో, ఎక్కడ కూర్చుంటే మన బ్రతుకు బాగుపడుతుందో, ఎక్కడికి వెళ్తే మన స్థితిగతులు మార్చబడతాయో మనకు తెలుసు. కానీ మనం దాన్ని పాటించలేకపోతున్నాము. ఈ 40 రోజులు మనం ప్రత్యేకంగా మన మంచి మార్గాన్ని నేర్చుకున్నాం. దైవ వాక్యానుసారంగా జీవితాన్ని జీవించడానికి తీర్మానం కలిగి ఉందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. కదా, ఈ 40 రోజులు ఉపవాసం ఉండే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సమయం దొరికినప్పుడు